హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పండు కామెడీ. మేము హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్కి వచ్చాము. ఇది బహదూర్పురాలో నియర్ టు మీరాలం ట్యాంక్ ఉంటుంది. మీరు లోపలికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది పార్కింగ్ ఉంటుంది అండ్ అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఇస్తారు అండ్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. అండ్ ట్రైన్ కి కూడా అక్కడే తీసుకోవచ్చు టికెట్స్ అనేవి. లోపలికెళ్ళాక 2 వేస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఏనుగులు, సింహాలు అవి ఉంటాయి. రైట్ సైడ్ ఏమో రెప్టైల్స్ అవన్నీ ఉంటాయి. మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దామని అటు వెళ్ళాము. సో ఫస్ట్ మీరు చూడొచ్చు, వైట్ టైగర్ అనేది అక్కడ ఉంది. పెద్దగా ఉంది అసలు. అదైతే పడుకొని ఉంది, మేబీ దానికి స్లీపింగ్ టైం అనుకుంటా. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. దానికి ఏమైనా లంచ్ పెట్టాయేమో, పడుకొని అయితే ఉంది హాయిగా. బట్ అందరూ వచ్చి దాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అరుస్తున్నారు అది లేవ్వాలని. లేస్తే కొంచెం అటు తిరిగితే మనకి మంచి ఫీల్ వస్తుంది కదా. పండు అయితే టైగర్ లే అని అరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ డాగ్స్ ఉన్నాయి అక్కడ. ఇవైతే సేమ్ మన ఇంటి దగ్గర చూసే డాగ్స్ లానే అనిపించాయి. అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి, అసలు దగ్గరికి వెళ్తే కరిచేద్దాం అన్నట్టు తిరుగుతున్నాయి. అవి వైల్డ్ డాగ్స్ కాబట్టి చాలా డేంజరస్ అనుకుంటా. వాటికైతే పెద్ద పెద్దగా తీగలు కట్టేసి లోపల ఉంచారు. చాలా పెద్ద ప్లేస్ ఉంది అవి తిరగడానికి. అవి అండ్ మీటే తింటాయి. చూస్తున్నారు కదా, అవి అటు ఇటు తిరుగుతూ ఎలా కొట్లాడుతున్నాయో ఒకదాని మీద ఒకటి. కొంచెం తోక మాత్రం డిఫరెన్స్ ఉంది వీటిది నార్మల్గా బయట తిరిగే కుక్కల కంటే. నార్మల్ కుక్కలది ఇలా వంకరగా ఉంటుంది కదా, వీటిది అలా లేదు. కొంచెం తోక అనేది హెయిర్ ఎక్కువగా ఉండి లాంగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాంథర్ ఉంది, ఇంకా చూడొచ్చు. అది పైకి వెళ్ళి కూర్చుందండి, అసలు కిందకి రాలేదు. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏమో మరి అన్ని స్లీపింగ్ మోడ్ లోనే ఉన్నాయి. పైనకి వెళ్ళి పడుతుంది హాయిగా అది. నెక్స్ట్ దాని పక్కనే రాయల్ బెంగాల్ టైగర్ కూడా ఉంది. రాయల్ బెంగాల్ టైగర్ అయితే నాన్ వెజ్ తింటుంది, మీకు తెలుసు కదా. జింకలు, చిన్న చిన్న కోతులు, అట్లా చిన్న చిన్న జీవులు అన్ని తినేస్తుంది అది. సో వాళ్ళు ఇక్కడ మీటే ప్రొవైడ్ చేస్తారు దానికి. దీని ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చేసి 90 నుంచి 110 డేస్ ఉంది. దీన్ని కూడా ఫుల్ నెట్ వేసి లోపల ఉంచారు, ఎందుకంటే టైగర్స్ మనుషులు కనబడితే అటాక్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇందులో మీరు చూస్తున్నారు కదా, 2 వైట్ టైగర్స్ అక్కడ బయట పడుకొని ఉంది కదా, మేబీ దాని పిల్లలు కావచ్చు. ఇక్కడ రెండింటిని లోపల ఉంచారు. ఇవి పిల్లలు కాబట్టి వాటికి ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారేమో, మొత్తం లోపల ఉంచేశారు వాటిని బయటకు రాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జింకలు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి ఒక దగ్గరే. ఒక్కొక్క జింక కాకుండా జింకలు మొత్తం ఒకటే గుంపుగా ఉన్నాయి. పండు అయితే వీటిని దూరం నుంచి చూసి మేకల మమ్మీ అని అడిగింది, ఎందుకంటే అవి అంత బక్క చిక్కిపోయి ఉన్నాయి. వాటికి ఫుడ్ సరిగా పెడుతున్నారో లేదో కానీ చాలా సన్నగా ఉన్నాయి, అసలు జింకల్లాగే అనిపించలేదు చూస్తే. ఇగో దగ్గరగా చూస్తున్నారు కదా, దగ్గరికి వచ్చాయి. అక్కడ ఏమన్నా ఇస్తే తింటున్నాయి అవి. చాలా సన్నగా ఎండిపోయి ఉన్నాయి, బొక్కలు కనబడుతూ. ఇందులో ఆ పెద్ద కొమ్ములు తిరిగి ఉన్నాయి కదా, అవి మేల్ అంట. అండ్ కొమ్ములు లేకుండా ఓన్లీ చెవులే ఉన్నాయి కదా, అవి ఫీమేల్ అంట. సో ఇలా అన్ని గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి అక్కడ. ఎవరన్నా ఏమన్నా వేస్తే తిందామని. లిటరల్లీ వాటికి ఫుడ్ పెట్టట్లేదు అనుకుంటా అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ పికాక్ ఉంది, శ్వేతవర్ణ నెమలి. దీన్ని మనం బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ ఇండియాలో మాత్రమే చూడగలము. అండ్ దీని లైఫ్ స్పాన్ అయితే 10 to 15 years మాత్రమే. అండ్ దీని ఫుడ్ ఏంటంటే నార్మల్గా మనం విత్తనాలు, వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా, గ్రాస్ ఇలాంటివే తింటుంది అది. ఇది ప్యూర్గా వెజిటేరియన్ అనమాట. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది వైట్ కలర్లో. ఇది చూస్తున్నారు కదా, ఇది మేల్ పికాక్. టేల్ పెద్దగా ఉంటుంది అండ్ ఫీమేల్కి ఇంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే ఇక్కడ 2 types ఆఫ్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, ఏషియన్ ఎలిఫెంట్స్ అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఇవి ఏషియన్ ఎలిఫెంట్స్. ఏషియన్ ఎలిఫెంట్స్లో కూడా 4 types ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఎలిఫెంట్, శ్రీలంకన్ ఎలిఫెంట్, బోమన్ ఎలిఫెంట్ అండ్ సుమత్రన్ ఎలిఫెంట్. ఏషియన్ ఎలిఫెంట్స్ లైఫ్ స్పాన్ వచ్చేసి 48 years మాత్రమే ఉంది. అండ్ వీటి చెవులు కూడా కొంచెం రౌండ్గా చిన్నగా ఉంటాయి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కంటే. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆఫ్రికన్ ఎలిఫెంట్. వాటి ఇయర్స్ ఏమో కొంచెం పెద్దగా ఉంటాయి, చాటల్లాగా. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి అప్ టు 70 years ఉంది. ఈ ఎర్త్ పైన పాలిచ్చే జంతువుల్లో అన్నిటికన్నా పెద్దవి ఎలిఫెంట్స్ అన్నమాట. సో ఏనుగులు అయిపోయాక ఇక్కడ క్యూ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. దేనికో అనుకున్నాం మేము. ఇదైతే సఫారీకి టికెట్స్ తీసుకోవడానికి అనమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని సఫారీకి వెళ్ళిపోవచ్చు మీరు.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గుంట నక్కలు ఉన్నాయి. ఈ గుంట నక్కలు అనేవి ఇండియా అంతా విస్తరించి ఉన్నాయి. ఇవైతే దట్టమైన అడవుల్లో మాత్రమే నివసిస్తాయంట. మరి వీటి ఫుడ్ ఏం తింటాయంటే ఇవి పాములు, క్రిమికీటకాలు అండ్ క్షీరదాలు అండ్ బెర్రీ పండ్లు ఇలా ఉంటాయి కదా, వాటిని తింటాయంట ఇవైతే. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి ఓన్లీ 12 years మాత్రమే. అండ్ ఈ గుంట నక్కలు అనేవి గర్భధారణ కాలం ఏంటంటే 51 to 53 days అంట. 53 days లోపల ఇవి పిల్లల్ని అయితే కంటాయి. దీన్ని ఫుల్ కవర్డ్ నెట్లో ఉంచారు, ఎందుకంటే గుంట నక్కలు కూడా చాలా డేంజర్ కదా, అవి కూడా మాంసమే తింటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నక్క ఉంది, గోల్డెన్ జాకిల్. ఇది అనేది ఆసియా, యూరోప్ అండ్ ఆఫ్రికాలో కూడా ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 8 years to 16 years ఉంది. అండ్ గర్భధారణ కాలం 63 days లో మాత్రమే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దుమ్ములగుండి హైనా ఉంది. ఇది ఉత్తర మరియు తూర్పు ఆఫ్రికాలో అండ్ ఇండియాలో కూడా నివసిస్తుంది. అండ్ ఇది చనిపోయిన కళేబరాలను, పాములను, పక్షులను తింటుంది. అండ్ దీని గర్భధారణ కాలం వచ్చేసి 90 to 91 days. అండ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 12 years మాత్రమే బతుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తోడేలు ఉంది. ఇది ఇండియన్ వోల్ఫ్, ఇండియాలోనే ఉంటుంది. అండ్ దీని గర్భధారణ కాలం వచ్చేసి 63 days ఉంది. ఇదైతే మాంసాహారి, ప్యూర్గా అన్ని పీక్కొని తింటుంది కదా, మీకు తెలుసు కదా తోడేళ్ళు వేరే జంతువులని పీక్కొని తింటాయని. సో ఇది ప్యూర్ మాంసాహారి. నెక్స్ట్ వచ్చేసి జాగ్వర్. ఇది మధ్య మరియు దక్షిణ అమెరికాలో మాత్రమే చూడగలము దీన్ని. ఇది వచ్చేసి దీని ఫుడ్ ఏంటంటే చేపలు, జింకలు, మొసళ్ళు, కొంచెం పెద్ద క్షీరదాలను అలా తింటుంది అనమాట. ఇది ప్యూర్ నాన్ వెజిటేరియన్ కదా. అండ్ దీని గర్భధారణ కాలం వచ్చేసి 111 రోజుల వరకు ఉంటుంది. స్టార్టింగ్ లో అన్ని పడుకొని ఉన్నాయి, బట్ దీని దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇదైతే చాలా యాక్టివ్ గా తిరుగుతుంది అక్కడిక్కడ. అండ్ నెట్ కూడా చాలా దగ్గరగా వచ్చి తిరుగుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ లయన్. ఇదైతే ఆఫ్రికాలోని సహారా రీజియన్ లో ఉంటుంది అనమాట. పెద్దగా జుట్టు చాలా బాగుంది ఇదైతే. దీని ఫుడ్ వచ్చేసి జింకలు, ముసళ్ళు, పెద్ద పెద్ద కొన్ని జంతువులు ఉంటాయి కదా, వాటిని అన్ని తినేస్తాయి ఇవి. వీటి లైఫ్ స్పాన్ కూడా 12 నుంచి 25 years వరకు ఉంది. అండ్ గర్భధారణ సమయం కూడా 111 రోజుల వరకు ఉందన్నమాట వీటి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ మేల్ అండ్ ఫీమేల్ 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హిప్పోపోటమస్ ఉంది. హిప్పోపోటమస్ అంటే తెలుగులో నీటి గుర్రము. ఈ నీటి గుర్రం అయితే 40 సంవత్సరాల వరకు జీవిస్తుంది. దీనికి నీళ్ళు అంటే చాలా ఇష్టము, ఎప్పుడు నీటిలోనే ఉంటుంది, అందుకే దీన్ని నీటి గుర్రం అని కూడా అంటారు. అండ్ ఇది నదులు, సరస్సులు, నదుల పరివాహక ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడే జీవిస్తుంది అనమాట. దీని ఫుడ్ వచ్చేసి ఇది ప్యూర్ వెజిటేరియన్, గ్రాస్, ఇలా చెట్లు, ఆకులు అవే తింటుంది ఇది. అండ్ దీని గర్భధారణ సమయం వచ్చేసి 8 నెలలు మాత్రమే. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్దగా ఉంది చూడడానికి అయితే. అది వాటర్లోకి వెళ్తే వాటర్ అన్ని బయటకు వస్తున్నాయి అందులో. నెక్స్ట్ దాని పక్కనే ఖడ్గమృగం ఉంది. దీన్ని 1 horned rhinoceros అంటారు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 45 years ఉంది. అండ్ దీని గర్భధారణ కాలము 479 days అనమాట. ఇది కూడా ఏంటంటే వెజిటేరియన్, ఆకులు, పండ్లు, కాండము, బెరడు ఇలా తింటుందన్నమాట. ఇది ప్యూర్ వెజిటేరియన్. ఇది కూడా వాటర్లోనే ఉంటుంది. మీరు దాని ముక్కు పైన చూడొచ్చు, ఒక పెద్ద కొమ్ములాగా ఉంది, అందుకే దీన్ని 1 horned rhinoceros అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంది. ఇది గుడ్లు పెట్టే పక్షులలో అతి పెద్దది అనమాట. దీనికంటే ఇంకా పెద్దవి ఏమి ఉండవు, చాలా పెద్దగా ఉంటుంది ఇది. దీని మెడ, కాళ్ళు అవన్నీ చాలా పొడవుగా ఉంటాయి. అండ్ ముక్కు కూడా చాలా షార్ప్గా ఉంటుంది, వాటితోనే అది ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి తెరస్కొంగ. ఇది ఆసియా అండ్ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 20 years. అండ్ ఇది గుడ్లు పొదిగే కాలం 31 days ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బియర్స్ ఉన్నాయి, మనకు చాలా టైప్స్ ఆఫ్ బియర్స్ ఉన్నాయి. ఇదైతే స్లాత్ బియర్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చెట్టు కొమ్మకి తలకిందులుగా రింగ్ ఆకారం ఫామ్ చేసి ఎంతసేపు అయినా వేలాడిద్దంట. ఇది దీని స్పెషాలిటీ. అండ్ వేరే బియర్స్ ఏమున్నాయంటే అమెరికన్ బ్లాక్ బియర్, పోలార్ బియర్, సన్ బియర్ ఉన్నాయన్నమాట. అమెరికన్ బ్లాక్ బియర్ అవన్నీ సన్నగా ఉంటాయంట కొంచెం. అండ్ పోలార్ బియర్ అయితే అది ఎంతసేపు అయినా వాటర్లో ఈదుతుంది, అది దాని స్పెషాలిటీ. పోలార్ బేర్స్ అంటే వైట్ గా ఉంటాయి. అండ్ అవైతే మాకు కనిపించలేదు ఇక్కడ. మనం అంటార్కిటికా, ఆర్కిటికా అట్లాంటి ప్రాంతాల్లో చూడొచ్చు అనమాట అవి పోలార్ బియర్స్. ఇక్కడ ఇది చూస్తుంది స్లాత్ బియర్. ఇంకా ఏమున్నాయంటే అమెరికన్ బ్లాక్ బియర్ ఉంది, అది కొంచెం మామూలుగా సన్నగా ఉంది, చిన్నగా ఉంది కొంచెం. ఇయర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మనం టెడ్డీ బియర్ని చూస్తాం కదా, కొంచెం అట్లనే ఉన్నాయి సేమ్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అమెరికన్ బ్లాక్ బియర్. ఇది కూడా అక్కడే ఉంది, అన్ని ఒక దగ్గరే ఉన్నాయి.
ఇదేమో సన్ బియర్. ఇది బియర్స్‌లో అన్నిటికన్నా కొంచెం చిన్న సైజ్ ఉంటదంట. అండ్ ఇది చాలా బాగా క్లైంబ్ చేస్తదంట. దీని స్పెషాలిటీ ఇది క్లైంబింగ్. అండ్ దీన్ని సన్ బియర్ అని ఎందుకంటారంటే దీని చెస్ట్ పైన ఒక యెల్లో ప్యాచ్ ఉంటది. అది రైజింగ్ సన్‌ని రిజెంబుల్ చేస్తది కాబట్టి దీన్ని సన్ బియర్ అని అంటారంట. మీరు చూడొచ్చు దానికి కొంచెం కాళ్ళ దగ్గర వైట్‌గా అట్లా కనిపిస్తుంది కదా! అది తిరిగి తిరిగి అలసిపోయిందో ఏమో పాపం వచ్చి మంచి బండ కానుకొని కూర్చుంది ఒరిగి. అక్కడ చూస్తున్నారు కదా వి షేప్‌లో ఒకటి యెల్లో ప్యాచ్ ఉంది. సో దానివల్లనే దీన్ని సన్ బియర్ అని అంటారు. హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది మంచిగా అది. ఇక్కడ సెటప్ కూడా వాటికి ఫారెస్ట్ ఫీల్ వచ్చేలాగా పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంగలు ఉన్నాయి. చాలా ఉన్నాయి అన్నమాట కొంగలు. ఒక గుంపులు గుంపులుగా ఉన్నాయి. వాటన్నిటికీ అలా చెట్లు కనిపిస్తున్నాయి కదా! సో అవంతా వాటి నెస్ట్ అన్నమాట. అవన్నీ అక్కడే ఉన్నాయి కొంగలు చిన్న చిన్నవి. ఇవి పెద్దగా లేవు మామూలుగా ఉన్నాయి. ఇంత దగ్గరగా అయితే బయట మనం చూడలేము. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో. వాటి ముక్కు చూడండి ఎంత పొడవుందో అసలు. చాలా బాగున్నాయి కదా దగ్గర నుంచి చూస్తుంటే. చాలా మంచి ఫీల్ వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే అక్కడ జీబ్రాస్ ఉన్నాయి కదా 2 బ్లాక్ అండ్ వైట్ చారలతోటి మంచిగా తింటున్నాయి అవి. ఏ తేరా ఏ మెరా అన్నట్టు మంచిగా పంచుకొని ఇద్దరు కలిసి తింటున్నాయి అవి. నెక్స్ట్ ఇక్కడ సాంబార్ డీర్ ఉన్నాయి. ఇవైతే సౌత్ ఏషియా అండ్ ఇండియాలో చూడొచ్చు మనము. వీటి ఫుడ్ ఏంటంటే ఆకులు పండ్లు కాయలు అలా తింటాయి. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 20 నుంచి 26 ఇయర్స్. అండ్ గర్భధారణ కాలం ఏమో 270 డేస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిరాఫీ ఉంది. ఈ జిరాఫీ అనేది ఆఫ్రికాలో ఎక్కువ చూడొచ్చు. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ ఉంది. వీటి గర్భధారణ సమయం వచ్చేసి అప్ టు 450 డేస్ ఉంది. చాలా ఎక్కువ, మోర్ దాన్ 1 ఇయర్ అన్నట్టు. ఇవి కూడా ప్యూర్ వెజిటేరియన్స్. ఏం తింటాయంటే ఆకులు గడ్డి పండ్లు కాయలు కాండము ఇలా తింటాయి అన్నమాట. ఇవి మీరు చూస్తున్నారు కదా అక్కడ గడ్డి తింటుంది. ఈవినింగ్ టైంలో మేము దాని దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ టైం కల్లా గడ్డి వేస్తూ ఉంది. చాలా దూరంలో ఉండే చూడడానికి కూడా. అండ్ మీ అందరికీ తెలుసు జిరాఫీ దేనికి ఫేమస్ అంటే దాని మెడకి చాలా పొడవు మెడ ఉంటుందండి. మీరు చూడొచ్చు. దీని తర్వాత మనం మగ్గర్ మసిలి చూడొచ్చు అక్కడ. ఈ మగ్గర్ మసిలి ఏంటంటే నదులలో సరస్సులలో చిత్ర నేలల్లో జీవిస్తుంది. అండ్ దీని ఫుడ్ ఏంటంటే వాటర్లో ఉండే తాబేలు చేపలు పాములు చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా వాటిని తింటుంది. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 44 ఇయర్స్ వరకు బతుకుతాయి ఇవి. అండ్ ఎగ్స్ అయితే ఇవి యావరేజ్గా ఒక 28 ఎగ్స్ పెడతాయంట. ఇవి చూడ్డానికి అయితే చాలా భయంకరంగా ఉన్నాయి అసలు. వాటి పళ్ళు చూసారు కదా ఎట్లా ఉన్నాయో, షార్ప్గా ఉన్నాయి. వీటి తర్వాత లాంగ్ నోస్డ్ క్రొకడైల్స్ ఉన్నాయి. వీటిని లాంగ్ నోస్డ్ క్రొకడైల్స్ ఎందుకంటారంటే వాటి నోస్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఇలా షార్ప్గా ఉంటుంది అనమాట. ఇలా చూస్తున్నారు కదా అలా. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 29 ఇయర్స్ ఉంది. అండ్ ఇవి కూడా ఎగ్సే పెడతాయి. అండ్ నదులలో సరస్సులలో జీవిస్తాయి. దీని తర్వాత తాబేలు చూస్తున్నారు కదా ఇక్కడ. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద తాబేళ్లలో ఒకటి అన్నమాట. చాలా పెద్దగా ఉంది చూడ్డానికి. దాని పైన మొక్క అయితే ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. చాలా గట్టిగా ఉంటుంది. ఒక పెద్ద బండ పడ్డా కూడా అది చాలదన్నమాట. తాబేలు స్పెషాలిటీ అది. చాలా గట్టిగా ఉంటుంది అది. ఆ పెద్ద తాబేలుతో పాటు ఇక్కడ చిన్న చిన్న తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి. అవి అక్కడ వాటికి కొంచెం వాటర్ లాగా ఏర్పాటు చేశారు కాలువ. అందులోకి వెళ్ళి అవి ఈత కొడుతున్నాయి. చూసారు కదా వాటి మెడ ఎలా ఉండదు. అది నడుచుకుంటూ వస్తుంది చాలా బుజ్జి బుజ్జిగా. దాని మెడ అయితే చాలా భలే ఉంది అసలు. పైకెత్తి చూస్తున్నాయి ఈయన. వాటర్లోకి వెళ్ళి కొన్ని ఈదుతున్నాయి, కొన్ని వాటర్లో బయట ఉన్నాయి. ఇలా నేల పైన కూడా కొన్ని గ్రాస్ తింటున్నాయి. అండ్ ఇందులో ఫిష్ కూడా ఉన్నాయి తాబేళ్లతో పాటు. అవి కూడా పెంచుతున్నారు అనుకుంటా అందులో. ఇగో ఈత కొడుతుంది చూడండి భలే ఈత కొడుతున్నది. నెక్స్ట్ అయితే సింహంతో ఒక కోతి ఉంది. దీన్ని సింహంతో ఒక కోతి అని ఎందుకంటారంటే దాని తోక అనేది చాలా పొడవుగా ఉంటుంది. సింహం తోక ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. దానికి అండ్ ఇలా జుట్టు కూడా పెద్ద పెద్దగా ఉంది. సింహానికి ఉన్నట్టే ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి అవి. దీని గర్భధారణ సమయం వచ్చేసి 182 డేస్ ఉంటుందంట. ఇవి మామూలుగా పండ్లు అవి ఇవి తింటాయి. కోతులు ఏం తింటాయో అవే తింటాయి ఇవి కూడా. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే. వీటి పక్కన కొంచెం ఫౌంటైన్ లాగా కట్టారనమాట. సో అక్కడ అయితే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. చూసారు కదా ఫౌంటైన్ బాగుంది చూడడానికి. ఫొటోస్ తీయడానికి కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెరల్ క్యాట్ ఉంది. ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట. మనం గండు పిల్లి అంటాం కదా ఆ టైప్ లో ఉంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. పులి టైపే ఉంది చారలు చారలు. దీని గర్భధారణ సమయం వచ్చేసి 65 నుంచి 75 డేస్ వరకు ఉంది.
పిల్ల అయితే చాలా పెద్దగా ఉంది, అసలు చూస్తే భయమేసింది. ఇది ఎలుకలు మీట్ తింటుంది. ఇక్కడైతే నెక్స్ట్ బటర్‌ఫ్లై పార్క్ అనైతే ఉంటది. అయితే ఈ పార్క్ అనేది 5 లోపు క్లోజ్ చేస్తారనమాట. మీరు లెఫ్ట్ సైడ్ ఎళ్ళినప్పుడు ఫస్ట్ ఈ పార్క్‌ని విజిట్ చేయండి. లేకుంటే మీరు రౌండ్ చేసి వచ్చేసరికి పార్క్ అనేది క్లోజ్ అవుతుంది. మీరు చూడలేరు. మేము లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఈ పార్క్ చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ పార్క్‌కే ఎళ్ళామనమాట. సో, మీరు లోపలికెళ్ళిన తర్వాత ఇలా అన్ని చెట్లు ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ఎందుకంటే బటర్‌ఫ్లైస్ అనేవి ఫ్లవర్స్ మీదే వాలుతాయి గదా! ఎక్కువ మకరందం కోసము. అందుకని ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్న చెట్లయితే పెట్టారు. కానీ చూడ్డానికైతే చాలా బావుందసలు లోపల. గ్రీన్‌గా నేచర్ అనేది మంచిగా ఉంది. బటర్‌ఫ్లైస్ అక్కడక్కడ చూడొచ్చు మనము. ఎక్కువగా లేవు బటర్‌ఫ్లైస్. కొన్ని కొన్ని కనిపిచ్చాయి. అంటే మేబీ దూరంలో ఉండొచ్చు. మాకైతే కొన్ని కనిపిచ్చాయి. అలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం లాంగ్ వే ఉంటది. అన్ని చెట్ల మధ్యలో వే ఉంది. సో, మీకు నడుస్తుంటే గూడా ఒక మంచి ఫీల్ అనేది వస్తది. సో, ఇవన్నీ చూసేసరికి ఈవినింగ్ అయింది. అక్కడ మా బాబుని చూస్తున్నారు గదా! పాప తీసుకొనొస్తుంది. వాడు అస్సలు ఉండలేదు. అల్లరిచ్చాడు ఈవినింగ్ వరకి అందరిని. మేము కూడా అలసిపోయాము. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం. చూసారు కదా! అందరూ అలా నడుచుకుంటూ వచ్చి అలసిపోయి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారక్కడ. సో, మేము రెప్టైల్స్ అవి పాములైతే చూడలేదు. నిశాచర జీవులుంటాయి రైట్ సైడ్‌లో. ఎందుకంటే అది 5 తర్వాత ఓపెన్ చేయరనమాట. అది క్లోజ్ చేశారు. సో, మేమది చూడలేదు. ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నయి మాత్రమే చూసొచ్చాము. సో, ఈవినింగ్ 4 తర్వాత ఓన్లీ ఎగ్జిట్ అనమాట. ఎంట్రీ ఉండదు. సో, మా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్‌కి.